ఈ రోజు పెద్ద ఎత్తున మహిళలకు ఇంతమంది మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానం చేసుకునేటువంటి భాగ్యం మాకు లభించింది. ఇది చాలా మాకు ఆనందమైనటువంటి విషయం. మట్టిలో మాణిక్యాల్లాగా ఎలాంటి ప్రచారాన్ని కోరుకోకుండా సేవ చేస్తున్నటువంటి మహిళా మనులు వీళ్ళంతా కూడా వీరికి సన్మానం చేయడం అనేది మంచి భాగ్యంగా భావిస్తుంది. ఈ మహిళా దినోత్సవం అనేది ఎందుకు వచ్చిందంటే 1910లో ఇదే రోజు మార్చి 8వ తారీఖు నాడు న్యూయార్క్ నగరంలో జర్మనీకి చెందినటువంటి క్లారా జెట్కిన్ అనేట ఆమె మాకు మహిళలకు ఓటు హక్కు లేదు, మమ్మల్ని నిరంతరంగా రాచి రవాణా పెడుతుండ్రు, సమయపాలన లేకుండా పని చేయిస్తున్నారు, సమాన పనికి సమాన వేతనం ఇస్తారని ఆమె గొంతెత్తింది. ఆమె చేసినటువంటి ఆ పోరాటానికి ఆ యూరోప్ కంట్రీస్ కానీ అమెరికా కానీ వాళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చి తర్వాత 8 గంటల సమయం పిల్లలను ఏదైతే జన్మనిచ్చిన సమయంలో వాళ్ళకి అవకాశాన్ని, వాళ్ళకి సెలవు, తర్వాత ఓటు హక్కు ఇచ్చింది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఓటు హక్కు మహిళలకు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ కాలంలో నిన్నమన ఇచ్చిండ్రు, ఏది అరబ్ కంట్రీస్లో. అదే భారతదేశంలో ఓటు హక్కు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఓటు హక్కు ఉంది. వాళ్ళకు కులం లేదు, మతం లేదు, చదువు వస్తుందా రాదా ఆలోచన లేదు, మహిళలు అనే భేదం లేదు. అందరికి కూడా ఆ రోజుల్లో 25 సంవత్సరాలు 21 సంవత్సరాలు 18 సంవత్సరాలు నిండితే అందరికీ ఓటు హక్కు కల్పించినటువంటి ఘనత భారతదేశానికి ఉన్నది. భారతదేశంలో ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు ఈ దేశాన్ని విదేశీయులు ఆక్రమించుకున్న రాను ఈ దేశాన్ని నాశనం చేస్తుంటే ఈ సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి వాళ్ళు కేవలం మహిళలు మాత్రమే. మహిళలు పటిష్టంగా లేకపోతే చాలా. దీనికి కానీ నేను చెప్పేది ఏంటంటే, మనంతా కాపాడి ఈరోజు మనం మాట్లాడుకునే అవకాశం ఇచ్చినటువంటి ఛత్రపతి శివాజీని తీర్చిదిద్దింది జిజియామాత. అంటే ఆ రోజు ఉన్నటువంటి విధర్మీయుల మీద పోరాటం చేసే శక్తినిచ్చింది జిజియామాత. ఛత్రపతి శివాజీని తయారు చేసి ఆయన వల్లనే మనం అంతా ఈరోజు జీవించింది. ఆ ఛత్రపతి శివాజీ యొక్క కొడుకు తను మఠం మారమని ఔరంగజేబు అనేక హింసలు పెట్టి 40 రోజులు ఆయన కన్ను వీకి ఏళ్ళు వీకి ఆయన నానా హింసలు పెట్టినా ఆయన ధర్మాన్ని మారలేదు. ఆయన సినిమా ఈరోజు చావాలి, మన రవిటాకీస్లో వచ్చింది, మనం అంతా కూడా ఆ సినిమా అనుకుంటున్నాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది అంటే ఆయన అంత గొప్ప, వాళ్ళ కుటుంబం అంతా అట్లా ప్రయత్నం చేసిన కాబట్టి మనం ఇంకా మన దేవాలయాలన్నీ కూడా కాశీ, మధుర, ఉజ్జయిని, తర్వాత సోమనాథ దేవాలయము, అయోధ్య మందిరాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరైతే ఆ యొక్క బాబరు వాళ్ళ యొక్క మొఘలు కూలగొడితే ఆ దేవాలయాలన్నింటిని కూడా నిర్మించినటువంటి అహల్యాబాయి హోల్కర్ అనేటటువంటి ఆమె యొక్క జయంతి ఉత్సవాలు ఇప్పుడు 300 సంవత్సరాలు అంటే 300 జయంతి ఉత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా మీ అందరు కూడా మీ అవకాశం మాకు లభించింది. ఆ మాధ్యమంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ఉన్నంత స్థలంలో ఉంది. ఆమె ఎంత ధైర్యస్తురాలంటే ఈరోజు అంటే త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుంది, కిందికి రాలే. ఇప్పటికి చాలా నెలలైపోతుంది కిందికి తేవడానికి. ఇప్పటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చింది. ఆమె ఒక చిన్న బాత్రూమ్ ఉన్నటువంటి రూమ్లో చిన్న మన కదలలేని చోట ఉంది. ఆమె తీసుకుపోయేటప్పుడు వినాయకుడి బొమ్మ, తర్వాత మన యొక్క భగవద్గీత తీసుకొని పోయింది. ఆ సంకల్పంతో ఆడ ఉంది. ఆమె త్వరగా కిందికి రావాలని మనం ఈ సందర్భంగా ఆపేక్షిస్తున్నాం. అదే విషయంలో మీకు చెప్పుకొచ్చే విషయం 300 జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అహల్యాబాయి హోల్కర్వి, జిజియామాతావి, ఇలాంటి తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆలోచించి మన పార్టీలో కూడా విజయరాజే సింధియా ఉన్నది.